ఇక డీటెయిల్స్కి వెళ్తే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కారు దూసుకుపోతుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో భాగంగా హోరెత్తిస్తున్నారు. హస్తినాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రామవత్ పద్మనాయక్ ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారానికి మద్దతుగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ ప్రచారంలో పాల్గొన్నారు. హస్తినాపూర్ డివిజన్ లో సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ తెలిపారు. టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలే గులాబీ పార్టీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్తోడు మనకి ఎక్కడ తెలియదు, ఆయన అడ్రస్ లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. తీస్తే నేను 5 నిమిషాలు ఎక్కడ ఉంటా వచ్చేస్తా. వేరే ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆయన అడ్రస్ తెలియదు, ఆయన ఊరు తెలియదు. నడుచుకుంటూ వచ్చేస్తే మనం ఎవరైనా నడుచుకుంటూ వస్తే 5 నిమిషాల్లో వచ్చేస్తాం. టీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 150 సీట్లలో పోటీ చేస్తూ ఉన్న సందర్భంలో మరి 100కు పై సీట్లు గెలవడానికి బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రధానంగా హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పద్మనాయక్ గారి యొక్క గెలుపు కొరకు మేమందరం కూడా గత 4-5 రోజుల నుంచి ఇక్కడ అన్ని కాలనీల్లో ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా కలుస్తున్నాం. ప్రజలందరూ కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో ఈ మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా కల్పించినారు. ఈ డివిజన్లో దాదాపుగా 217 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా పద్మనాయక్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్న విషయాన్ని మేము అన్ని కాలనీల్లో తిరుగుతూ ఉంటే స్పష్టమవుతూ ఉన్నది. అదేవిధంగా ఈనాడు రాజకీయాలు అనేవి సేవాభావంతో రావాలి తప్ప ప్రజల్ని రెచ్చగొట్టి కులాలు మతాల పేరుతోటి మరి ఏదైతే అలిమిగాని హామీలను ఇచ్చి మాట్లాడే మాటలు ఉన్నాయో అటు బీజేపీ పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వారు కావచ్చు, మాట్లాడే మాటల్లో ఎక్కడ కూడా నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, ప్రజలందరూ కూడా విశ్వసిస్తలేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైనా ఎన్నికల ముందు హామీ ఇస్తే ఆ హామీని నిలబెట్టుకునే ఒక గొప్ప నాయకుడు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీని ఏ పార్టీ లేదు, ఎక్కడ చూసినా గులాబీ జెండా, కారు గుర్తు, మేము తప్పకుండా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మరి చెప్తా ఉన్నారు. అందులో హస్తినాపురం డివిజన్లో తప్పకుండా దాదాపుగా 20,000 ఓట్లకు పై మెజారిటీతో ఈ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మనాయక్ గారి గెలుపును ఎవరు కూడా ఆపలేరు. ప్రజల్లో ఆ రకంగా స్పందన ఉన్నది, ప్రభుత్వం మీద అనుకూలమైన వాతావరణం ఉన్నది, అభివృద్ధిని చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో 20,000 లీటర్ల వరకు మంచినీళ్ళ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మాఫీ చేయడం కానీ, ల్యాండ్రీలకు కానీ, లేకుంటే నాయ బ్రాహ్మణులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే ట్యాక్స్లో హౌస్ ట్యాక్స్లో 15,000 లోపు కలిగిన వారందరికీ కూడా సగం మాఫీ చేసే కార్యక్రమాలు ఈ మధ్యతరగతి పేద వర్గాల వారికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ వర్గాల ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వాన్ని సమర్థిస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి బ్రహ్మాండంగా ముందుకు వస్తా ఉన్నారు. ప్రచారంలో భాగంగా మన నందనవనం, బాంబే కాలనీ, ఆదర్శ్ నగర్, బంజారా కాలనీ, ఇంద్రసేనారెడ్డి నగర్, దేవీనగర్లో మేము ప్రచారంలో ముందున్నాము. ఎందుకంటే మేము చేసే ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలే చూడండి, అలాగే మేము చేసిన అభివృద్ధి చూడండి, దాన్ని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మేము నందనవనంలో మేము మీ ముందు ఉంటామని ప్రజలు ముందొచ్చి మాకు కొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, అలాగే కేసీఆర్ సార్ చేసే సంక్షేమ కార్యక్రమాల్లో అందరికీ ఇక్కడ ఉన్న నందనవనం అనేది ఇక్కడ 25,000 మంది ఉంటారు. అక్కడ వాళ్ళకు నీటి సమస్య అనేది చాలా ఉండే, అది ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చిందే ఘనత మా కేసీఆర్ గారిదే. కాబట్టి కారు గుర్తుకే ఓటేస్తాము. అలాగే ఇక్కడ ఉన్న పేదలు మొన్న వర్షానికి వరద బాధ్యత కూడా చాలా మందికి అందింది. అందులో కొంత 20% అందలేదు, అది కూడా 5వ తారీఖు తర్వాత ఇస్తామని అంటున్నాము. అదే కాదు, ఇక్కడ కళ్యాణ లక్ష్మి అయితే మ్యాక్సిమం ఇక్కడ మేము చూస్తే 5 సంవత్సరాల్లో 200 మంది దాకా ఇప్పించాము. అదే కాకుండా పెన్షన్లు
ఇంకా ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. కాబట్టి మేము కేసీఆర్ గారికి కారు గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. దానికి ముందు నేను కార్పొరేటర్గా అయినప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు పద్మనాయక్ అంటే. ఇప్పుడు అభివృద్ధి చేశాను కాబట్టి అభివృద్ధిని చూసి కూడా కారు గుర్తుకు ఓటేస్తామంటున్నారు. ఈ హస్తినాపురం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పోయినసారి నాకు 9,800 మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కూడా ఆ 10,000 మెజార్టీ పైన రావాలని కోరుకుంటున్నాను. ఈ మన హస్తినాపురం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.